హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వెంకీస్ కిచెన్. ఈరోజు మేము చేయబోయే రెసిపీ చికెన్ దమ్ బిర్యానీ. చికెన్ దమ్ బిర్యానీకి కావాల్సిన పదార్థాలు: ముందుగా ఒక 1.5 kg చికెన్ తీసుకొని నీట్గా వాష్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలి. పసుపు కారం వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. దీంతో పాటుగా ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం ఒక గుప్పెడు కొత్తిమీర, కొంచెం పుదీనా వేసుకొని ముక్కలకు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. దీంతో పాటుగా మనం చెక్క, లవంగాలు వేసుకొని మసాలా పౌడర్ కూడా వేసుకోవాలి. ఇందులో 1 స్పూన్ గరం మసాలా వేసుకోవాలి. ఇందులో ఒక నిమ్మకాయ కట్ చేసుకొని నిమ్మరసం కూడా పిండుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని బాగా కలుపుకోవాలి ముక్కలకు పట్టే విధంగా. పసుపు, కారం, సాల్ట్, నిమ్మరసం, ఈ కొత్తిమీర, పుదీనా అన్నీ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇవన్నీ ముక్కలకి కలుపుకోవడం వల్ల మనకి ముక్కలు చప్పగా లేకుండా టేస్టీగా ఉంటాయి. త్వరగా మనకి ఉడుకుతాయి అన్నమాట ఈ ముక్కలు కూడా. ఈ విధంగా మనం బాగా కలుపుకోవాలి ముక్కలకి పట్టేలాగా. ఇందులో మనం 1 కప్పు పెరుగు కూడా వేసుకొని బాగా కలుపుకుందాం. ఇప్పుడు మరొక నిమ్మకాయ తీసుకొని దీనిపైన ముక్కలపైన బాగా పిండుకొని ముక్కలకి పట్టే విధంగా కలుపుకోవాలి. ఈ విధంగా మనకి బాగా గ్రేవీ వచ్చే వరకు ముక్కల్ని ఇలా బాగా కలుపుకొని ఒక 15 మినిట్స్ మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని వేరే డిష్ పెట్టుకొని అందులో 1 kg రైస్కి సరిపడా వాటర్ వేసుకోవాలన్నమాట. అంటే 1 గ్లాస్కి ఒక 1.5 గ్లాస్ వాటర్ రైస్ ఉడికించుకోవడానికి. మేమైతే బాస్మతి రైస్ తీసుకున్నాం. ఇందులో ఈ వాటర్లో 1 బిర్యానీ ఆకు, కొంచెం షాజీరా, 1 చెక్క, కొంచెం జాజి పువ్వు, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, 1 స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా వాటర్ మరిగేంత వరకు ఉంచాలి. ఇందులో రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన వేరే స్టవ్ వెలిగించుకొని దీని మీద పాత్ర పెట్టుకున్నాము బిర్యానీకి రెడీ చేసుకోవడానికి. ఇందులో మనం ఒక 3 గరిటె ఆయిల్ వేసుకొని
ఒక 2 బిర్యానీ ఆకులు, జాజి పువ్వు, జాపత్రి, మరాఠీ మొగ్గ, చెక్క, లవంగం, ఇలాచి అన్నీ వేసుకొని కొంచెం ఆయిల్ హీట్ ఎక్కేంత వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మనం సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ 2 వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించుకోవాలి. దీనితో పాటు ఒక 5 పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని ఇలా మధ్యలోకి చీలికలుగా కట్ చేసుకొని ఫ్రై చేయాలి. ఇప్పుడు మనం ముందుగా మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న ఈ చికెన్ పీసెస్ని ఈ ఆయిల్లో వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని గరిటెతో అటు ఇటు కదుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. మనకి బిర్యానీ అయితే రెస్టారెంట్ స్టైల్లో వస్తుందండి. చాలా బాగుంటుంది, ఎక్సలెంట్గా ఉంటుంది, చాలా త్వరగా కూడా అయిపోతుంది. ఈ విధంగా మనం ముక్కల్ని అటు ఇటు కదుపుకుంటూ చక్కగా ఉడికించుకోవాలి. ఈ చికెన్లో ఉండే వాటర్ వల్ల ఆ ముక్కలు పీసెస్ బాగా మెత్తగా ఉడికిపోతాయి. మనం వాటర్ వేయాల్సిన పని ఉండదు. ఇప్పుడు మనం మూత పెట్టుకొని ఒక 15 మినిట్స్ ఉడికించుకుందాం. ఈ ఉడికించుకున్న తర్వాత చూస్తున్నారు కదా పీసెస్ ఎంత మెత్తగా ఉడికాయో. ఈ విధంగా అటు ఇటు కలుపుకుంటూ ఇంకా అందులో ఉన్న వాటర్ ఇంకిపోయే వరకు ఉడికించుకుందాం. ఇవి మనం బాస్మతి రైస్ అయితే 1 కేజీ తీసుకున్నామండి మేము. ఇవి ఒక హాఫ్ అన్ అవర్ ముందే వాష్ చేసుకొని శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఈ బాస్మతి రైస్ని మరుగుతున్న ఈ వాటర్లో వేసుకొని ఉడికించుకోవాలి. ఈ రైస్ మనం ఒక 50% ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఇందులో మనం ఈ రైస్ ఉడికేటప్పుడు ఈ బిర్యానీ ఆకు, ఇలాచి ఇవన్నీ వేయటం వల్ల రైస్కి కూడా మంచి స్మెల్ వస్తుంది, టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకవైపు ఇలా చికెన్ పీసెస్ ఉడికించుకుంటూ ఇంకోవైపు రైస్ రెడీ చేసుకుందాం. మనకి రైస్ ఇదిగో 50% అయితే ఉడికిపోయింది కదా. ఇప్పుడు మనం గరిటెతో చిల్లుల గరిటె తీసుకొని జల్లెబుట్టలో ఇలా వాటర్ని సపరేట్ చేసుకోవాలి రైస్ నుంచి. ఈ రైస్ని తీసుకొని మనం ఈ చికెన్ ఉడుకుతున్న ఈ దబ్రాలు అయితే వేసుకుందాం. ఇలా పొరలు పొరలుగా ముందుగా కట్ చేసి దూరగా వేయించుకున్న ఈ ఆనియన్స్ని పైన ఇలా పరుచుకోవాలండి రైస్ పైన. మనం ఇందులోనే కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా కూడా వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ మనం కొంచెం రైస్ వేసుకున్నాక ఇలా ఈ పుదీనా వేసుకున్నాం కదా, దీనిపైన మళ్ళీ రైస్ వేసుకుందాం. ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకోవాలి దీనిపైన. ఇప్పుడు మనం ముందుగా బాస్మతి రైస్ ఉడికించుకున్నాం కదా, ఆ వాటర్ తీసుకొని దీనిపైన వేసుకోవాలి. ఈ రైస్ పైన వాటర్ వేసుకోవాలి. ఇప్పుడు మనం మూత పెట్టుకొని దీనికైతే దమ్ పెట్టేసుకుందాం. లో ఫ్లేమ్లో పెట్టుకొని దీనిపైన బరువు పెట్టుకోవాలి. మూత కదలకుండా, గాలి వెళ్ళకుండా లోపలికి ఇలా వెయిట్ ఎక్కువ పెట్టుకునేలా బరువుగా ఉండేవి పెట్టుకోవాలి. ఒక 15 మినిట్స్ దమ్ తర్వాత
మనకి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఈ దమ్ బిర్యానీ చూస్తున్నారు కదా, ఎంత పుల్లలుగా ఎంత చక్కగా ఉడికిపోయిందో. రైస్ అయితే చాలా కలర్ఫుల్గా ఉంది, చాలా మంచి గుమగుమలాడే స్మెల్ కూడా వస్తుంది. చాలా అద్భుతంగా వచ్చిందండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన చికెన్ దమ్ బిర్యానీ అయితే మనకు రెడీ అయిపోయింది. ఇప్పుడు దీన్ని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకున్నాం. దీంతో పాటుగా మేము పెరుగు చట్నీ అయితే చేసుకున్నాము కాంబినేషన్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.